నిప్పులేందే పొగరాదు. కానీ పిఠాపురంలో పొగ కాదు మంటలు ఎగిసి పడుతున్నాయి. గాజు గ్లాసులో నీళ్లు తాగితే ఆరోగ్యమే, కానీ పగల కొట్టి గుండెల్లో గుచ్చితే కష్టమని బాహాటంగానే చర్చించుకుంటున్నారు పిఠాపురం ప్రజలు. ఎన్నికల ముందు కొండ మీద కోతినైనా తెస్తామన్న వారు తీరా గెలిచాక పేదలు కట్టుకుంటున్న ఇంటిని కూడా వదిలిపెట్టడం లేదు. పవర్ స్టార్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆయనకు మచ్చ తెచ్చి పెడుతున్నదెవరు? పిఠాపురం ప్రశాంతతను బుల్డోజ్ చేస్తున్న అవినీతి అనకొండల అసలు బాగోతాన్ని ఈ లోగుట్టులో చూద్దాం. రెండు 2024 ఎన్నికల సమయంలో పిఠాపురం వీధుల్లో సెలబ్రిటీల సందడి చూసి జనం మురిసిపోయారు. అద్భుతాలు జరుగుతాయని ఆశపడ్డారు. రామ్ చరణ్, సాయిధరం తేజ్ లాంటి మెగా హీరోలు, కమెడియన్ సుధీర్, హైపరాది లాంటి వారు ఊదరగొట్టే ప్రసంగాలు చేశారు. పిఠాపురం పర్యాటక స్వర్గం అవుతుంది, పవన్ గెలిస్తే మీ బతుకులు మారిపోతాయని ఊరించారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఆ గోల్డెన్ డేస్ కాస్త దందా డేస్ గా మారిపోయాయి. చెప్పేవి శ్రీరంగ నేతలు, చేసేవి నీచమైన పనులన్నట్లుంది ఇక్కడి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గెలుపుతో అందలమెక్కిన వారు ఇప్పుడు అదే గ్రామంను అడ్డం పెట్టుకుని గ్రామాల మీద పడుతున్నారు. అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదు అన్న సామెత పిఠాపురంలో జనసేన నాయకులకు అతికినట్టు సరిపోతుంది. కరారి సత్యవతి అనే ఒక పేద మహిళ కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే జన సైనికులం అంటూ కొందరు బెదిరింపులకు దిగారు. ముడుపులిస్తే గానీ స్లాబ్ వేయనీయమని పీకల మీద కూర్చున్నారు. దీంతో డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పేద మహిళ రోడ్డెక్కి నిరసన తెలపడం పిఠాపురం పరువును గంగలో కలిపిస్తుంది. 2 సార్లు స్లాబ్ వేస్తుంటే ఆదివారం ఆఫ్ చేసాడు, ఈ రోజు మంగళవారం ఆఫ్ చేసేసాడు. ఏ కారణం చేత ఆఫ్ చేస్తున్నాడో? డబ్బు కోసం కాదు అని అంటున్నాడో. ముందుసారి డబ్బు అడిగాడు, వీళ్ళు ఇవ్వలేదు కాదు అంటున్నాడు. మరి ఇలాంటి పేదోళ్ళ భయపెడేసి 50 మందిని తీసుకొచ్చేసి 60 మందిని ఆఫ్ చేసేస్తాడు. ఇల్లు ఆగిపోతున్నారు, ఇలా కొట్టేస్తారేమో, మమ్మల్ని చంపేస్తారేమో, తిరగనేమని అంటున్నాడు. ఇందంటే కట్టుకుంటున్నాను. అధికారికి చెప్పి చేయించే పని ఆకతాయికి చెప్పి ఆపించినట్లుగా తయారైంది పిఠాపురం పాలన. సత్యవతి ఫిర్యాదుపై స్పందించిన పాడ అధికారులు ఆమె ఇంటి నిర్మాణం సక్రమేనని ఎవరూ అడ్డు చెప్పరాదని లిఖితపూర్వక ఉత్తర్వులిచ్చారు. కానీ జనసేన నేతలు అధికారుల ఆదేశాలను కూడా తుంగలో తొక్కారు. అధికారులను కూడా బెదిరిస్తూ అరాచకానికి తెరలేపారు. స్లాబ్ పనులను అంటుకుని బాధితురాలిని మానసిక క్షోభకు గురిచేశారు. యజమాని లేని ఇంట్లో పిల్లుల ఆటలు సాగినట్టు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో లేకపోవడం జనసేన నేతలకు వరంగా మారింది. పవన్ స్వీయ పర్యవేక్షణ ఉంటుందనుకున్న ప్రజలకు కమిటీల పేరిట సాగుతున్న దందాలు చుక్కలు చూపిస్తున్నాయి. పవన్ ఉంటే అవినీతి ఉండదు, ఏదైనా పారదర్శకంగా ఉంటుందని నమ్మిన ప్రజలకు పిఠాపురంలో షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. సొంత సామాజిక వర్గం పవన్ను గుండెలో పెట్టుకుంటే నాయకులు మాత్రం జనం జేబుల్లో చేపెడుతున్నారు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుంది పిఠాపురంలో కూటమి పరిస్థితి. బయటికంతా బాగుంటుందనుకున్నా లోపల టీడీపీ జనసేన మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఇసుక దందాల నుంచి ప్రోటోకాల్ రగడ దాకా ప్రతి విషయంలో గొడవలే. జనసేన నేతల అరాచకాలను టీడీపీ నేతలు నేరుగా ఎండగడుతుంటే ఇది చూసి వైసీపీ నేతలు కాగల కార్యం గంధర్వులు తీర్చారనుకుని చంకలు గుద్దుకుంటున్నారు. ఈ గందరగోళ పరిస్థితులు చూసి పిఠాపురం ప్రజలకు రాజకీయాలంటేనే చిరాకు పుడుతుంది. కంచె చేను వేస్తే కాపాడేది ఎవరన్నట్లుంది పరిస్థితి. 2019లో జనసేనకు ఎదురైన ఘోర పరాభవం నుంచి నేర్చుకున్న పాఠాలు పిఠాపురంలో అమలు కావడం లేదు. ఇప్పటికే సగం పదవి కాలం పూర్తయింది. 2028 నాటికి ఎన్నికల ఫీవర్ మొదలైపోతుంది. అయినా పవన్ కళ్యాణ్ మార్కు పాలన ఎక్కడా కనిపించకపోగా నాయకుల అవినీతి ముద్రలే అడుగడుగునా కనిపిస్తున్నాయి. పిఠాపురం ప్రశాంతతను హరిస్తున్నది మరెవరో కాదు, స్వయంగా అధికార పార్టీ ముసుగులో ఉన్న నేతలే. ఇసుక దందాపై గతంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఇప్పుడు పేద మహిళ ఇంటి నిర్మాణాన్ని వదిలిపెట్టడం లేదు అక్రమార్కులు. పెట్టినవాడు పెట్టకపోయినా అడిగినవాడు అడక్క మానడు అన్నట్టుంది నాయకుల పరిస్థితి. సిపిఐ, ప్రజా సంఘాలు పాడా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడం డిప్యూటీ సీఎం ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. పర్యాటక కేంద్రం అవుతుందనుకున్న పిఠాపురం ఇప్పుడు అవినీతి కేంద్రంగా మారుతుండడం శోచనీయం. ఇకనైనా జనసేనాన్ని మేల్కొనకపోతే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరింత దిగజారేలా ఉన్నాయంటున్నారు. కమిటీల పేరుతో నాయకులు సాగిస్తున్న దోపిడీకి జనసేన అధినేత అడ్డుకట్ట వేయాలని సొంత పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. పిఠాపురం ప్రజల మధ్య ఉండి పాలన సాగించకపోతే వచ్చే ఎన్నికల్లో చేదు ఫలితాలు తప్పవంటున్నారు. దక్షిణాదికి విస్తరించాలనుకుంటున్న జనసేనానికి పిఠాపురంలో ఏం జరుగుతుందో అర్థమవుతోందా? పిక్చర్ ఫ్లాప్ అయ్యాక బాధపడే కంటే స్క్రిప్ట్ ని ముందే సరిచేసుకుంటారా?